ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతుంది. దాంతో 2 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 60,522 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 587 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 309 టీఎంసీలకు చేరింది. ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణాంధ్ర కోస్తా తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఈ నెల 13 వరకు ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.